వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి. ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడి జరుగుతుంది. ఆ అంగడి టైమింగ్ వచ్చేసి 9 గంటల నుంచి 1-1:30 జరుగుతుంది అంగడి. సిద్దిపేట డిస్టిక్ మన తెలంగాణ స్టేట్, మన హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది, వరంగల్ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది, కరీంనగర్ నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరికైనా పిల్లలు కానీ గొల్లు కానీ మేకలు కానీ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా తక్కువ రేట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం 100%. కొన్ని గ్రూప్స్ ఉంటాయి, మాకు కొన్ని వీడియోస్ వస్తుంటాయి సెల్లింగ్ పర్పస్లో. అలాంటివి ఏమైనా కూడా మీకు పెడుతుంటాను. నన్ను అసలు కాంటాక్ట్ కానీ ఖచ్చితంగా తక్కువ రేట్ల గొల్లు కానీ పిల్లలు కానీ ఇప్పిస్తుంటా. ఓకే, ఒకసారి రేట్లు ఉన్నాయి కదా తెలుసుకుందాము. ఓకే, 32 పొట్టేలు లేదు మొత్తం 32. ధర ఏముంది? 7,500. 15,000 జత. 15,000 జత. పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని నెల్లూరు చుట్టూ పిల్లలు ఉన్నాయి, కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి. ఎర్ర పిల్లలు కూడా పెద్ద సైజు ఉన్నాయి, ఈ సైజు ఉన్నాయి. 15,000 జత చెప్తాను. మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఫైనల్ ఏమిటి పెడతాయి మరి? 100 అడిగి మాట్లాడదామా? ఓకే, జత 15,000, 100-200 మీద బేరం ఉంటుందని చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు. ఎన్ని పిల్లలు తెచ్చినావు బాబు మరి? 22 పిల్లలు తెచ్చినావా? 22 పిల్లలు పొట్టేలు, మొత్తం పొట్టేలేనా? 15,000 జత చెప్తాడు. పొట్టేళ్ళే ఈ సైజు ఉన్నాయండి. పిల్లలు మాత్రం పెద్ద సైజు ఉన్నాయి. 15,000 జత చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారం సిద్దిపేట అంగడిలోకి పిల్లలు బాగానే రావడం జరిగింది. పిల్లల లాట్లు ఒక 5-6 లాట్లు వచ్చినాయి. పబ్లిక్ తక్కువ ఉన్నారు. అన్న ఎన్ని పొట్టేలు వేసుకొచ్చినావు? 14 పిల్లలు వేసుకొచ్చినావా? అంటే కొన్ని చిన్న కొన్ని పెద్దగా ఉన్నాయి. ఈ పెద్ద పిల్లలు ఏం సైజు ఉన్నాయి? ఈ పెద్ద పిల్లలు ఏం రేటు ఉన్నాయి? 16,000 జత. జత 16,000 చెప్తాను ఫ్రెండ్స్. ఈ సైజు పిల్లలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవచ్చు. బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ పెద్ద పిల్లలు మాత్రం 16,000 చెప్తున్నారు జత. ఈ వారం కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉన్నట్టుగా మార్కెట్లో. తక్కువ మాల్ ఎక్కువనే వచ్చింది. మాల్ ఎక్కువ వచ్చింది, పబ్లిక్ లేరు. అదే ఉన్నది కథ. ఓకే, 16,000 చెప్పినావు. ఓకేనా? జోడి జత 16,000, 16,000 పేర్. తప్పి ఎన్ని పిల్లలు తెచ్చినావు ఇవాళ? 17 పిల్లలు తెచ్చినా. ఏం ధర ఉన్నది రేటు? ఈచ్ వన్ 6,800. ఈ సైజు ఉన్నాయండి. 6,800 చెప్తుండే పిల్లలు. 6,800 ఈచ్ వన్. ఒక పిల్ల 6,800. ఫైనల్గా ఏమొస్తుంది? 200-300 అటు ఇటు మాట్లాడవచ్చు అంటావా? ఓకే, 6,800 చెప్పిండు. 200 మీద బేరం చేసుకోవచ్చు అంటాడు. బార్గెనింగ్ అనేది ఉంటుంది. మీకు ఒక దుకాణం ఉంది కదా, మటన్ షాప్ ఉంది కదా? ఓకేనా? మటన్ షాప్ ఉంది. ఏం రేటు కొట్టిస్తావు మటన్? హోటల్ అయితే గొర్రెలు అయినా మేకపోతులు అయినా 740-750 కడికి కొట్టిస్తాం. 740 గొర్రె పొట్టేలు అయినా మేకపోతే అయినా 740. 480 గొర్రెలు అయితే. మేకలు అయితే 600 కాడికి. మేకలైతే 600 కాడికి. మనం లోకల్ మేకనేనా? లోకల్ మేకలే, మన లోకలే దొరుకుతాయి. ఓకే, నీ మొబైల్ నెంబర్ ఎప్పుడు నీది? 9398 42 ఓకే, ఎవరైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు. ఓకేనా తమ్మి? ఓకే, ఈ పిల్లలు మన సబ్స్క్రైబర్కి ఇప్పించడం జరిగింది 5500 తోటి, అంటే 11,000 జతతో ఇప్పించడం జరిగింది. ఇది మన సబ్స్క్రైబర్కి 10 పిల్లలు. అన్న నమస్తే. అన్న ఎన్ని పిల్లలు వేసుకొచ్చినావు ఇలా? 50 పిల్లలు వేసుకొచ్చినావా? పెద్ద సైజు ఉన్నట్టు పిల్లలు ఇవ్వాలా? అదే పెద్ద సైజు పిల్లలు ఫ్రెండ్స్. మన ఇవి 6 నెలలు 7 నెలల పిల్లలు ఉంటాయి. ఇవి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. 50 పిల్లలు తెచ్చారు. అన్న ధర ఏముంది వీటికి మరి? ధర ఈచ్ వన్ 10,000, అంటే జోడి 20,000, జత 20,000 చెప్తాడు. మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి, అన్ని పొట్టేలే. 50 పొట్టేలు ఇవి. అదే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి పిల్లలు. అదే జర గట్టిగా ఉన్నాయిలే పిల్ల.
ఈచ్ వన్ 10,000 చెప్పింది ఫ్రెండ్స్. మనకు బార్గెనింగ్ అనేది వచ్చి ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. బేరం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. జత 20,000, బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఆయన మా రవి వస్తాడు. ఈ పెద్ద పొట్టలు ఏం సైజు ఉన్నాయి, ఏం రేటు ఉన్నాయి ఇవి? 13, 14. ఎంత అని చెప్తున్నావా? అదే ఫైనల్ ఫైనల్ ఏమొస్తాయి అవి? 9.5 వస్తాయా? అన్నికి 4-5 చెప్పు. అన్ని 10 ఉన్నాయి. ఆ గొర్రె కావు, గొర్రె మనకి కావు. పొట్టేలు ఎన్ని ఉన్నాయి? పొట్టేలు మొత్తం 10 పొట్టేలు ఉన్నాయా? 9 పొట్టేళ్ళు. అదే 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 అరే అదే. అది కూడా ఆ బోడే కూడా పొట్టేలేనా? ఆ బోడే కూడా పొట్టేలు ఉంటుంది. అదే అదే. ఈ 10 పొట్టేలకి ఏం ధర చెప్పినవే? 10 చెప్తాను. ఈచ్ వన్ 10,000 చెప్తాడు. తీస్తా. ఈచ్ వన్ 10,000 చెప్తాను. మనం బార్గెనింగ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతా? 9 పొట్టేళ్ళు 9,900 ఇచ్చి పెడతా అంటాడు. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అన్న మీనా మేకలు ఎన్ని తెచ్చినాయి? మేకలు మొత్తం 10 తెచ్చినా. పిల్లలు ఎన్ని ఉన్నాయి కాళ్ళ కింద? 6 పిల్లలు కాళ్ళ కింద 10 మేకలు. ధర ఏముంది? 1,20,000. కొంచెం ఎక్కువ అయిపోయినా అనిపిస్తుంది. 1,20,000 అంటే అరే మేకలు ఎన్ని మొత్తం 7 ఆడుతున్నాయి కదా? మేకలు 7 ఉన్నాయి కదా? 2, 3, 4, 5, 6, 7, 8 మేకలు ఉన్నాయి. 2 వేనాయా? 8 మేకలు ఉన్నాయి, 6 పిల్లలు ఉన్నాయి. 90,000. 8 మేకలు 90,000 చెప్తున్నావు. 6,000 కాళ్ళ కింద ఇస్తా అంటున్నావు, అంతే కదా? 8 మేకలు 90,000 ఇస్తా అంటాడు. 6 పిల్లలు కాళ్ళ కింద అంటాడు. ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఇవి. మేకలు మాత్రం ఏలువాటు పనిచేస్తాయి. ఏలువాటు మేకలు మన లోకల్ మేకలు మంచిగా ఉన్నాయి. మేకలు కాళ్ళ మీద ఉన్నాయి. అదే అదే. పెద్ద మనిషి ఆసాం ఈయనేనా? ఈయన ఆయన ఇద్దరు. అదే అదే తీసుకో. ఓకే ఓకేనా? బేరం అనేది కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతాం అన్నమాట? 90,000 చెప్పిన. ఫైనల్గా ఏమొస్తుంది? అన్నింటి మాట్లాడదు. అదే అదే. ఓకే ఓకేనా? మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి, చాలా మేకలు. అన్న మొత్తం పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇలా? 18 పిల్లలా? ఇలా మరకలు ఎన్ని, పోతులని? మరకలు 12 ఉన్నాయి, పోతులు 6 ఉన్నాయి. మరకలే ఎక్కువ ఉన్నాయి. మరకలు 12, పోతు పిల్లలు 6 పిల్లలు ఉన్నాయి. ఏం ధర చెప్తున్నావు అన్న మొత్తం జతకు? జత 7.5 తోటి చెప్తాను, 13 తోటి చెప్తాను. ఈ సమయం పిల్ల 7,500 చెప్తే లాస్ట్కి ఏది 13 ఇస్తా అంటున్నా జత? ఓకే ఓకే. 13,000 జత చెప్తాను. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు. 13,000 జత చెప్పిండు. ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతావు అన్న మరి? 12 కాడికి ఇచ్చి పెడతాను. 12 కాడికి ఇచ్చి పెడతావా? ఓకే. నీ మొబైల్ నెంబర్ చెప్తా. మరి మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతారు మేకపిల్లలు కావాలని. సో నీ నెంబర్ చెప్పు. 966 510 839. ఓకే అన్న, నీకు ఫోన్ చేస్తారు మన సబ్స్క్రైబర్. చాలా మంది పిల్లలు కావాలని అడుగుతారు మేక పిల్లలు. ఓకేనా అన్న? పొట్టలు ఎన్ని తెచ్చినావు మొత్తం? 16 పొట్టలు తెచ్చినావు. మిగతా ఎక్కడ గొర్రెలు ఉన్నట్టున్నాయి కదా ఇలా? ఓకే, 4 గొర్రెలు 16 పొట్టేలు తెచ్చినావు. పెద్ద సైజు ఉన్నాయి పొట్టేళ్ళు. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా కూడా ఉన్నాయి కాబట్టి. అదే అదే అదే. ఈ పెద్ద సైజు పిల్లలు ఏం రేటు ఉన్నాయి మరి? 10.5 ఉన్నాయా? ఈచ్ వన్ 10.5 చెప్తాను ఫ్రెండ్స్. 21,000 చెప్తాను. మనకు బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు. ఇది అదే పెద్ద పొట్టేళ్ళు, అది పెద్దవి, అవి పెద్దవి, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఇలా 10.5 చెప్తాను ఈచ్ వన్. మనం బేరం అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. సడగోళ్ళు ఏం రేటు ఉన్నాయా? సడగోళ్ళు విడి మేకలు విడివిడిగా అమ్ముతారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే జట్టి కామని కాకుండా సింగిల్ అమ్ముతారు. మేకలు కానీ, గోల్డ్ కానీ, పిల్లలు కానీ. నల్ల మేకలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, మేక పిల్లలు ఈ సైజు ఉన్నాయి. ఈ సైజు మేక పిల్లలు ఏం ధర ఉన్నాయి? ఇవి 5,000 దాకా ఉన్నాయా? ఈ సైజు పిల్లలు మాత్రం 5,000 తోటి ఇస్తా అంటాను. నల్ల పిల్లలు ఈచ్ వన్ 7,000 చిల్లర పడుతుందని చెప్తాను. అలాంటి పూతులు
సడ మేకలు ఏం రేటు ఉన్నాయి? సడ మేకలు 11,000 12,000 ఉన్నాయి. 11,000 12,000 దాకా ఉన్నాయి. పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్. 11-12,000 చెప్తాను. అంతే సంతలో ఉన్నా అంతే సంతలో ఉన్నా గిరాకీ బాగుంది. అంతే ఇక సలాను గిరాకీ మార్కెట్ ఏం లేదు కానీ హుస్నాబాద్ రేపు బాగానే ఉంటుంది. అదే 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 పెళ్లి సీజన్ చెప్తున్నావు. 11,000 కూడా చెప్తున్నావా? ఎనిమిది అయితే 8,000 కోటి కావా కావా ఇవి అంతేనా? బుడ్డ చెప్తున్నావు 8,000 కోటి కాదు బాబు. గత ధర చెప్తే పోతాయి, తక్కువ చెప్పుకోవాలి. 500 మీద చూసుకుని అమ్ముకోవాలి. సరే అది లోకల్ మేకపోతా ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతావే? 26,000కి ఇస్తావా? పెద్ద సైజు మేకపోతు ఫ్రెండ్స్, నల్లపోతు 26,000కి ఇస్తా అంటాడు. బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. 26,000 తోటి ఇస్తా అంటాడు. ఇది ఈ 3 చిన్న మేకపులు ఏం ధర ఉన్నాయి? 1,500 కోటి ఉన్నాయా? ఈ 3 పోతులేనా? 3 మగయేనా? 1,500 కోటి చెప్తాను ఫ్రెండ్స్. చిన్నపిల్లలు మన సబ్స్క్రైబర్లు అడిగారు, చిన్నపిల్లలు ఏమంటే రేట్ చెప్తాను అడుగుతాడు. 3 1,500 తోటి ఇస్తా అంటాడు. ఈస్ట్ వన్ 1,500 కోటి ఇస్తా అంటాడు. ఒకటి అడుగునట్టుందిగా. ఓకే ఓకే. ఎన్ని గోళ్ళు? పెద్ద గోళ్ళు ఎన్ని ఉన్నాయి? 10 గోళ్ళు. పిల్లలు 10 ఉన్నాయా? పిల్లలు 10, గోళ్ళు 10. కొన్ని విడి పిల్లలు ఉన్నట్టున్నాయి, ఇంకో 10 పిల్లలు విడి పిల్లలు. ఓకే. పిల్ల గొర్రె ఏం ధరిస్తావే? 14,000 చెప్తాడు. అంటే ఈ సైజు పిల్ల, ఈ సైజు గొర్రె 14,000 ఇస్తా అంటాడు. మనకు బేరం అనేది ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఈ సైజు పిల్ల, ఈ సైజు పిల్ల కొంటురా? బేరం తీసుకుంటారా పిల్ల గొర్రె? ఓకే తీసుకోరు మాట్లాడదాం. ఓకే పెట్టినా పిల్ల గొర్రె 14,000 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇగో ఈ సైజు ఉంది పిల్ల గొర్రె, ఆ గొర్రె ఈ పిల్ల.